ఏడవద్దు మరి చెప్తా. నిజం నిజం చెప్పు. నువ్వు ఎవరి బిడ్డవురా? నీ బిడ్డ. కాదు. నీ బిడ్డ. కాదు. నీ బిడ్డ. కాదంటే? నీ బిడ్డ. కాదంటే? నీ బిడ్డ. నాకు ఆడ దొరికిన హాస్పిటల్లో దొరకలే. నువ్వు మంచిగా లేవని మీ మమ్మీ డాడీ ఆయన తర్వాత వాడేసిపోయారు. కాదు. నిజం. నిజం కాను. నిజం అంటే? వద్దంటే? వద్దంటే కాదు. అయితే మేము హాస్పిటల్కి పోయినాము జ్వరం వచ్చిందని. ఇంత పోయినప్పుడు ఆడ వాడేసిరు, కింద వాడేసిరు. ఏడుస్తున్నావు, నువ్వు చిన్నగా ఉన్నావు, చెల్లె లెక్క ఏడుస్తున్నావు, అన్ని దెబ్బ తాకింది అని ఏడుస్తున్నావు అని ఆయనతో నేను ఎత్తుకొని వచ్చింది. ఇక ఎందుకు ఏడుతున్నావు అయ్యో పాపం అని ఎత్తుకొచ్చిన. వద్దంటే? వద్దంటే మళ్ళీ ఆడేసిరావన్నా? వద్దు. మరి మీ మమ్మీ రమ్మంటుంది. ఇప్పుడు మీ మమ్మీ దగ్గరికి పోతావా? మీ మమ్మ. మీ మమ్మీ వద్దు. మీ మమ్మీ ఉంది, మీ నాన్న ఉన్నాడు, అందరు ఉన్నారు ఆడ. ఏదా? నీకు ఒక అక్క ఉన్నది, ఒక చెల్లి ఉన్నది, ఒక తమ్ముడు ఉన్నాడు. ఏదా? మీ ఇంటికాడ. వద్దు. వద్దు. నిజం రా. మరి నా బిడ్డ కాదు, నాకు ఒకటే చెల్లె బిడ్డనే. నాకు ఆ? నాకు ఏంటిది? నాకంటే నీకేంటిదంటే? నా బిడ్డ నువ్వు. నీ బిడ్డని కాదు నేను. ఎవల బిడ్డ? నేను మా మమ్మీ బిడ్డ. నేను నీ మమ్మీ బిడ్డ. కాదు. నీ మమ్మీ బిడ్డ. మీ ఇంటికి పోదుపా. వద్దు. నువ్వు మా ఇంటికాడ ఉండకు నువ్వు. మరి ఎందుకు? నువ్వు వరిస్తున్నావు కదా. అరియా నువ్వు నా బిడ్డ కాదు అసలు. మరి అక్కడ దొరికినావు నాకు. అమ్మమ్మ బిడ్డ. ఎవ్వల బిడ్డ కాదు నువ్వు. మీ మమ్మీ ఉంది ఆడ, ఫోన్ చేస్తుంది మనకి నిచ్చిపోమ్మని. ఎందుకు? ఎందుకంటే కావాలట ఎవరికి? మీ మమ్మీకి. వద్దు. వద్దా అనకు.